సో కీ ఎలిమెంట్స్ ఆఫ్ సర్వీస్ డిజైన్ ఏముంటాయి అంటే, నెంబర్ 1 యూజర్ సెంటర్డ్. అంటే మనం ఒక కస్టమర్ యొక్క నీడ్స్ బిహేవియర్స్ ని అండర్స్టాండ్ డీప్ గా చేసుకోవటం. రెండోది హోలిస్టిక్ అప్రోచ్. అంటే ఏంటి, ఒక ఎంటైర్ రేంజ్ ఆఫ్ సర్వీస్ మనం కన్సిడర్ చేసుకోవటం. అంటే ఒక సర్వీస్ కి ప్రీ సర్వీస్ ఉంటుంది, సర్వీస్ ఉంటుంది, పోస్ట్ సర్వీస్ ఉంటుంది. 3 పార్ట్లు ఉంటాయి. ఈ 3 పార్ట్లని కవర్ చేయగలిగినప్పుడు మాత్రమే హోలిస్టిక్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. మూడో పాయింట్ కో-క్రియేషన్. కో-క్రియేషన్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఇక్కడ ఎవరైతే స్టేక్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళందరితో కొలాబరేటివ్ అప్రోచ్ మనం తీసుకోవాలి. అంటే కొలాబరేషన్ యూజర్స్ కి, స్టేక్ హోల్డర్స్ కి, సర్వీస్ ప్రొవైడర్స్ కి, ఈ ముగ్గురు మధ్య బెస్ట్ గా ఉన్నప్పుడే మనకి సీమ్లెస్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. కాబట్టి మనం ఈ ముగ్గురుతో కొలాబరేట్ చేసుకుని డెసిషన్ మేకింగ్ చేయాలి. నాలుగోది ప్రోటోటైప్ టెస్టింగ్. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటంటే, మనం ఏదైతే సర్వీసెస్ ఇస్తున్నామో ఆ సర్వీసెస్ కి మనం ఏదైతే సొల్యూషన్ ప్రొవైడ్ చేస్తున్నామో దీన్ని ప్రతి స్టేజ్లో చెక్ చేసుకోవాలి. ప్రోటోటైప్ చేయటం, టెస్ట్ చేయటం. చేసినప్పుడు మనకి ఏమవుతుందంటే, పెయిన్ పాయింట్స్ ఇంకా ఏమన్నా ఉంటే మనం ఐడెంటిఫై చేసి దాన్ని మళ్ళీ బెటర్ చేయటం వల్ల అదొక ఆపర్చునిటీ పాయింట్ గా మనకి కన్వర్ట్ అవుతుంది. ఇక లాస్ట్ది ఏంటంటే సీమ్లెస్ ఎక్స్పీరియన్స్. అంటే ఏంటి, డిజిటల్ స్పేస్ లో, ఫిజికల్ టచ్ పాయింట్స్ లో అండ్ హ్యూమన్ సెంటర్డ్, హ్యూమన్ లెవెల్లో అన్నిటిలో కూడా ఎక్స్పీరియన్సెస్ బాగుండేటట్టు చూడటమే అండ్ అలైన్డ్ గా ఉండేటట్టు చూడటమే ఈ లాస్ట్ పాయింట్ యొక్క ఉద్దేశం. సో ఈ 5 పాయింట్లను కనుక మనం ఎఫెక్టివ్ గా అడాప్ట్ చేసుకోగలిగితే సర్వీస్ డిజైన్ చాలా మటుకు ఇంప్రూవ్ అవుతుంది ఒక ప్రోడక్ట్. అప్పుడు మాత్రమే ఆ బిజినెస్ మోడల్ సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, లాయల్ కస్టమర్ని బిల్డ్ చేసే ఛాన్స్ ఉంటుంది, రిపీటెడ్ గా మనకి అదే సెట్ ఆఫ్ యూజర్స్ మన దగ్గరకు వచ్చి మన ఎక్స్పీరియన్స్ ని రిపీటెడ్ గా తీసుకునే ఛాన్స్ వస్తుంది. Keep watching for more updates. We will come up with very deeper insights about service design in next few videos. Thank you so much for watching.